వర్షం పడుతున్న సాయంత్రం బస్టాప్ దగ్గర ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె పేరు మేఘన. చేతిలో పుస్తకాలు, ముఖంలో బాధ. అప్పుడే అక్కడికి బైక్పై ఒక అబ్బాయి వచ్చాడు. అతని పేరు అర్జున్. మేఘనాన్ చూసి బైక్ ఆపాడు. ఇంత వర్షంలో ఇక్కడ ఎందుకు నిలబడ్డావ్ అని అడిగాడు. బస్ రావట్లేదు అంది మేఘన మెల్లగా. అర్జున్ తన జాకెట్ తీసి ఆమెకిచ్చాడు. జలుబు వస్తుంది, ఇది వేసుకో. ఆ చిన్న జాగ్రత్తతో మొదలైన పరిచయం కొన్ని రోజుల్లోనే అందమైన ప్రేమగా మారింది. ప్రతి ఉదయం అర్జున్ కాలేజీకి తీసుకెళ్లేవాడు. మేఘన నవ్వితే అతనికి ప్రపంచమే దొరికినట్టు అనిపించేది. ఒకరోజు మేఘన అడిగింది, నన్నంతగా ఎందుకు ప్రేమిస్తున్నావ్? అర్జున్ నవ్వుతూ చెప్పాడు, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఒంటరిగా లేను అనిపించింది. ఆ మాట విన్న మేఘన కళ్లలో ఆనందం మెరిసింది. కాని ప్రేమకి పరీక్షలు తప్పవు. మేఘన ఇంట్లో వాళ్లు ఆమెకు మరో అబ్బాయితో పెళ్లి మాట్లాడారు. ఆ విషయం తెలుసుకున్న అర్జున్ పూర్తిగా మౌనంగా మారిపోయాడు. ఒక రాత్రి మేఘన అర్జున్ను కలవడానికి వెళ్ళింది. అతను ఖాళీ గ్రౌండ్లో ఒంటరిగా కూర్చుని ఆకాశాన్ని చూస్తున్నాడు. నన్ను మర్చిపోతావా అంది మేఘన ఏడుస్తూ. అర్జున్ కళ్ళలో నీళ్లు. ప్రాణం మర్చిపోవచ్చు, కాని హృదయం ప్రేమించిన మనిషిని కాదు. ఆ మాట విన్న మేఘన అతన్ని గట్టిగా హత్తుకుంది. మరుసటి రోజు మేఘన తన ఇంట్లో అందరికీ ధైర్యంగా చెప్పింది, నా జీవితంలో నేను ప్రేమించిన వ్యక్తి ఒక్కరే, అతనే అర్జున్. కొన్ని రోజులు గొడవలు జరిగాయి, కాని చివరికి ఆమె నిజమైన ప్రేమ ముందు అందరూ ఒప్పుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే వర్షం, అదే బస్టాప్. కాని ఈసారి అర్జున్ ఒక్కడే కాదు, అతని పక్కన మేఘన ఉంది, వారి చిన్న కూతురు చేతిని పట్టుకుని. మేఘన నవ్వుతూ అడిగింది, ఆ రోజు నువ్వు బైక్ ఆపకపోయుంటే? అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు, అప్పుడు నా జీవితం మొదలయ్యేది కాదు. ముగింపు సందేశం: నిజమైన ప్రేమ దూరాన్ని కాదు, పరిస్థితులను కాదు, మనసును మాత్రమే చూస్తుంది.